హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నోటికి బాగా కారంగా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా టమోటాలతో కర్రీ అయితే తయారు చేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఏంటి టమోటా కర్రీనా అని సింపుల్గా అనేయకండోయ్, చేసే విధానం బట్టే కూర రుచి అనేది అద్భుతంగా మారుతుంది. ఫ్రెండ్స్, మరి ఈ సింపుల్ టమోటా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. టమోటా కర్రీ తయారు చేయడం కోసం ఇక్కడ ఒక 4 టమోటాలను, 2 ఉల్లిగడ్డలను పైన పొట్టు తీసేసుకొని పెట్టుకున్నాను. టమోటా కర్రీలో టమోటాలు ఎక్కువ తీసుకున్నప్పుడు ఉల్లిగడ్డలు కూడా ఎక్కువ తీసుకున్నారంటే తీయగొచ్చేస్తుంది కర్రీ. కాబట్టి నేను ఇక్కడ 2 వరకు తీసుకున్నాను. ఈ టమోటాలను ఉల్లిగడ్డలను సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను కట్ చేసిన తర్వాత చూపిస్తానండి. చూసారు కదా, టమోటాలను ఉల్లిగడ్డలను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు టమోటా కర్రీ చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాను. కడాయిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు అన్ని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక ఎండుమిరపకాయను కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే కూరకు సరిపడంత కల్లుప్పుని వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని టమోటాలు కాస్త మెత్తగేంత వరకు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. చూసారు కదా, టమోటాలు ఉల్లిగడ్డలు మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇలా ఉంటేనే టమోటా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి కారానికి తగ్గట్టు 1.5 టీ స్పూన్ కారం పొడి వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి పసుపు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలకు, టమోటాలకు ఉప్పు, కారం, మసాలాలన్నీ బాగా పట్టేటట్లు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఈ టమోటా కర్రీని బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు నీళ్ళైతే పోసుకోవాలి. నేను ఈ టమోటా కర్రీ మరీ ఎక్కువ లూజుగా చేయటం లేదండి, కొంచెం థిక్గానే చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్ నీళ్ళైతే పోసుకున్నాను. మీరు కావాలంటే ఈ టమోటా కర్రీ కొంచెం లూజుగా కావాలంటే ఇంకొంచెం నీళ్ళైతే పోసుకోండి. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఈ కర్రీని ఉడికించుకోవాలి. అంతేనండి, టమోటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి ఇదంతా కలుపుకొని ఇందులోకి కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకొని కలుపుకుందాము. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా టమోటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ టమోటా కర్రీలో టమోటాలు, ఉల్లిపాయలను ఎక్కువ మగ్గిచ్చేసుకుంటే అంత టేస్ట్ బాగుండదండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు టమోటాలు కానీ ఉల్లిపాయలు కానీ ఈ విధంగా ఉంటే టమోటా కర్రీ సూపర్గా ఉంటుందండి టేస్టు. ఈ టమోటా కర్రీని చూడడానికి చాలా సింపుల్ అనుకుంటారు, కానీ చేసే విధానం బట్టే కూర టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక ఎలా కుదిరిందని నాతో కామెంట్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరి ఈ టమోటా కర్రీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ కర్రీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.